ఒకవైపు జోరు వాన కురుస్తున్నా లెక్క చేయలేదు. ప్రయాణం ప్రమాదకరమని తెలిసినా బెదరలేదు. అడవి బిడ్డల కష్టాలను దగ్గరగా చూడాలనుకున్నాడు. స్వయంగా తెలుసుకొని స్పందించాలనుకున్నాడు. గిరిజన పుత్రుల సమస్యలను వారి నోటి ద్వారానే విన్నాడు. వారి అష్ట కష్టాలను చూసి చలించిపోయాడు. ఒక ప్రతిపక్ష నేతగానే కాదు, ఒక మనసున్న మనిషిగా ప్రభుత్వాన్ని నిలదీశాడు. నాయకుడంటే ప్రజల మనసు చదవాలి. నాయకుడంటే ప్రజల కోసం ఎందాకైనా వెళ్ళాలి. ప్రజల కష్టాన్ని తన కష్టంగా భావించాలి. ప్రజానేతకు బలం ప్రజలకు తానిచ్చే నమ్మకమే. ఆ నమ్మకం కోసమే కదిలింది రాజన్న ఆశయం. అడవి బిడ్డలకు అండగా కదిలారు ఏపీ ప్రతిపక్ష నేత. కిలోమీటర్ల కొద్దీ నడిచి ఆదివాసీ బిడ్డలను కలిసి వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు వైఎస్ జగన్. ప్రజలే శ్వాసగా బతికే నాయకులు ప్రజల కోసం ఎందాకైనా వెడతారు. ప్రజల మనసెరిగిన నేత వారి కోసం కొండలు కోనలు లెక్క చేయకుండా నడుస్తారు. రాజమండ్రి నుంచి 158 కిలోమీటర్లు చాపరాయి గ్రామం. కొండల్లో గుట్టల్లో ఎక్కడో విసిరేసినట్లుంటుంది. నిజం చెప్పాలంటే చాపరాయి వాసుల బతుకులు కూడా ఎక్కడో విసిరేసినట్లే ఉంటాయి. అందుకే ఆ అడవి బిడ్డలకు అండగా కదిలారు వైఎస్ జగన్. ఒక నేత అడవిలో కొండలెక్కుతూ గుట్టలు దిగుతూ చిరు చినుకులు పడుతున్నప్పటికీ అడవి దుప్పలు దాటుతూ ముందుకు కదిలారు. ఓ రాజకీయ నాయకుడు అడవిలో ఇంత లోపలికి వెళ్ళి ప్రజలను గుండెలకు హత్తుకుని నీకు నేనున్నానని భరోసా ఇవ్వడం ఇదే తొలిసారంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు. సముద్ర మట్టానికి 1500 అడుగుల ఎత్తు. మారేపడుపల్లి నుంచి 20 కిలోమీటర్ల వరకు రోడ్డు పర్వాలేదు. ఇక అక్కడి నుంచి రోడ్డు ఉన్నా లేనట్టే. చాపరాయిగూడానికి వెళ్లాలంటే అసలు రోడ్డే లేదు. రాను పోను బురదలో 10 కిలోమీటర్లు నడిచి వెళ్లారు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్. చాపరాయి గ్రామానికి వెళ్లాలంటే ఓ రకంగా ప్రాణాలతో చెలగాటమే. కానీ ప్రతిపక్ష నేత ఎక్కడా కూడా తన గురించి ఆలోచించలేదు. అడవి బిడ్డలే తన బిడ్డలనుకున్నారు. ఆదివాసీ బిడ్డల కోసం కదిలి వెళ్లారు. శనివారం ఉదయం 9 గంటలకు రంపచోడవరంలో బయలుదేరిన వైఎస్ జగన్ మధ్యాహ్నం 2 గంటలకు చాపరాయి గ్రామానికి చేరుకున్నారు. అక్కడ రాజన్న బిడ్డను చూసిన అడవి బిడ్డలు గుండెలకు హత్తుకున్నారు. చాపరాయి గ్రామస్తులతో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ప్రతి ఒక్కరిని అడిగి అడవి బిడ్డల కష్టాలు స్వయంగా విన్నారు. మంత్రి కామినేని కామెంట్లపై చాపరాయి సర్పంచి నరసమ్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గొడ్డు మాసం తిన్నారు, పంది మాసం ఎందుకు తిన్నారు, కుళ్ళిపోయిన అన్నం ఎందుకు తిన్నారు అని మేము తినలేదండి. అంటే ఈ విధంగా అవునండి, ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తూ తప్పించుకొని తిరుగుతుందని ప్రభుత్వం మీదండి వాస్తవం. కానీ మాకు చెడ్డ పేరు వస్తుంది కదండి. నిజంగా కొండరెడ్లు గొడ్డు మాసం తింటున్నారు. మేము ఎప్పుడైనా తిన్నామా సార్? ఇప్పుడు గొర్రె మాసం అంటే ఎప్పుడు ఎండాకాలం అండి. అది గంగలం పండుగ చేసుకున్న తర్వాత వారం రోజులు మాత్రమే వెళ్తాం వేటకి. అది ఎప్పుడు మే నెలకండి. అప్పుడు ఇప్పుడు మే నెలలో వేసుకున్న మాసం ఇప్పుడు ఎండబెట్టి ఉంచుకుంటారండి. అలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ మా అందరినీ ఈ విధంగా చెడ్డ పేరు తెస్తూ చేస్తున్నారండి. వాళ్ళు చనిపోయిన వాళ్ళందరికీ కూడా సాయం చేస్తామని చెప్పి అమౌంట్ ఇస్తామని చెప్పినారు. రూపాయలే సార్, 5 లక్షలు ఇస్తామని రూపాయలు. ఇప్పుడు అవన్నీ నేను అడుగుతాను సార్. మొన్న కలెక్టర్ గారు మన ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు వచ్చారండి. వచ్చి నేను అడుగుతానన్న సరికి నోర్మీ లేకపోతే సస్పెండ్ చేసేస్తానని గట్టి గసరన్నట్టు అసలు మాట్లాడనివ్వలేదండి. ఇల్లు కూడా సరిగా లేవని వాపోయారు చాపరాయి గ్రామస్తులు. రేషన్ కూడా దూర ప్రాంతాలకు వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తుందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ దృష్టికి తీసుకొచ్చారు.
అడవి బిడ్డల ఘోష విన్న జగన్ చెలించిపోయారు. చాపరాయి గ్రామస్తుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెడతామని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ తరపున కూడా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్. ఇంకో సంవత్సరం పోతే దేవుడి దయ వల్ల మనందరి ప్రభుత్వం వస్తుంది, అప్పుడు ఈ సమస్యలు లేకుండా పూర్తిగా చేస్తానని నేను నమ్మకంగా మాటిచ్చి చెప్తాను. అన్ని రకాలుగా తోడుగా కూడా ఉంటామని చెప్పి కాకినాడ కూడా మన కాకినాడ హాస్పిటల్లో చూస్తాను. మన ఊరోళ్ళందరినీ రంపచోడవరం హాస్పిటల్లో కూడా మన ఊరోళ్ళందరినీ కూడా పలకరించి వచ్చినాయి. దేవుని దయ వల్ల వాళ్ళంతా కూడా బాగానే ఉన్నారు, అలా వచ్చే పరిస్థితి కూడా ఉంది. అన్ని రకాలుగా కూడా తోడుగా ఉంటామని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ప్రతిపక్షంలో ఉండం, గట్టిగా పోరాటం చేస్తాం. మనం చేయగలిగిన టైం వచ్చేదాకా గట్టిగా పోరాటం చేస్తాం. చేయగలిగిన టైం దేవుడు మనకు అనుకూలంగా ఇచ్చినప్పుడు అప్పుడు ఖచ్చితంగా మీ అందరి ఇళ్ళల్లో, మీ అందరి గుండెల్లో నాన్న ఫోటోతో పాటు నా ఫోటో కూడా ఉండేట్టుగా కూడా ఖచ్చితంగా గంటకు పైగా వైఎస్ జగన్ చాపరాయి గ్రామస్తులతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలన్నారు. కనీసం రోడ్డు కూడా లేని తమ గ్రామానికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావటం తమ అదృష్టం అంటున్నారు తూర్పుగోదావరి జిల్లా చాపరాయి వాసులు. మారుమూల పల్లెల్లో బతుకుతున్న తమ వద్దకు ఇప్పటి వరకు ఏ నేత రాలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి రాకతో తమ కష్టాలు తీరుతాయనే ధీమా వారు వ్యక్తం చేశారు. గిరిజనుల స్పందనపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. విషజ్వరాలతో మృతి చెందిన చాపరాయి గిరిజన కుటుంబాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఈ గ్రామంలో ఆయనకు రావడంతో గిరిజన సాంప్రదాయ ప్రకారం వీరిని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించడం జరిగింది. చాపరాయితో పాటుగా కార్నివాడి గ్రామానికి చెందినటువంటి గిరిజనులు కూడా ఇక్కడ చేరుకుని జగన్తో మాట్లాడి వారికి ఉన్న సమస్యలు చెప్పుకున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇటీవల కాలంలో 16 మంది చనిపోయారో ఆ చావు గల కారణాలను కూడా క్షుణ్ణంగా వివరించడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ముఖ్యంగా తాగునీరు, విద్యుత్తు, అదేవిధంగా వైద్యము, ఇటువంటి సదుపాయాలు లేవని, అంతేకాకుండా ఇల్లు కానీ పెన్షన్లు కానీ రాని పరిస్థితి ఉందని చెప్పడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా కూడా వీరి సమస్యలు క్షుణ్ణంగా విని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తారని చెప్పారు. అంతేకాకుండా ఎవరైతే చనిపోయిన కుటుంబంలో పార్టీ తరపున కూడా నేను సహాయం చేస్తానని చెప్పడం జరిగింది. ఇక్కడ కొంతమంది చాపరాయి గిరిజనులు ఉన్నారు. చెప్పండి మన జగన్ గారు వచ్చారు కదా, మీకు ఎలా ఉంది? వచ్చారండి బాగున్నదండి, మంచిగా ఉన్నదండి. మేము ఆ జలుగులో ఆ ఖాన్వాడ పంచాయదండి. సంతోషమే మాకు. మా బాధలు తీరడానికి వచ్చారండి. మంచిదండి. రోడ్డుకు చెప్పామండి, ఇల్లులకు చెప్పామండి, మంచి నీటికి చెప్పామండి. మాకు పంచాయతీకి సంబంధించి చాపరాయి గ్రామానికి వచ్చినందుకు జగన్ గారు, కాబోయే సీఎం గారు ఇంత దూరం వచ్చారంటే మాకు చాలా సంతోషం. మంచి పొజిషన్గా మంచి బాగున్నది. అందుకని ఆయన వచ్చినందుకు ఆ సారు, ఆ గురువు గారు మాకు తండ్రి లాంటి వాడు. ఇంత ముందు ఎవరు రాలేదు. అందుకే వచ్చినందుకు మేమందరం ప్రజలం సంతోషిస్తున్నాం. మా సమస్యలన్నీ చెప్పుకున్నాము. నేనైతే బొడ్డగండలో ఇప్పుడైతే ఇంకా ఇబ్బంది పడుతూ సేల్స్మెన్ టాక్ తెస్తున్నారయ్యా. ఆ పిల్లలకి ఇస్తేమో మా గ్రామస్తులతో కొందరిని తీసుకెళ్ళి నెత్తిలో పెట్టుకొని మన గ్రామానికి తీసుకొచ్చి సెంటర్లో పాడేసుకుంటున్నాను. మళ్ళీ ఇంటింటికి తిరిగి పిల్లలకు తీసుకెళ్ళి కూర్చోబెట్టుకుంటున్నాను. అసలు ఇంక ఈ లోకల్కి ఏ రోడ్డు లేదు. ఇప్పుడు మాకు ఇవన్నీ కోరికలు తీరుతాయని మాకు అంత ఆనందంగా ఉంది. ఇది మనం చూస్తున్నాము. ఏదైతే చాపరాయి గ్రామస్తులు చెప్తున్న మాటలు, ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు జగన్ కలవడం చాలా ఆనందంగా ఉందని, ఇంత దూరం ఒక ప్రతిపక్ష నాయకుడు ఇంత దూరం వచ్చి మా సమస్యలు విని ఆయన అసెంబ్లీలో మా సమస్యల గురించి ప్రస్తావించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చైనా మాకు సహాయం చేస్తారని మాట ఇచ్చారు. ఆ మాట, ఆ భరోసా మాకెంతో కొండంత ధైర్యాన్ని నింపిందని, జగన్మోహన్ రెడ్డి రాక మాకు చాలా సంతోషం అని చెప్పి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులతో ఆయన దాదాపు గంటన్నర పైగా మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి గిరిజనుల సమస్యలు, ప్రతి సమస్యలను అటు రోడ్లే కాదు, వైద్యం, విద్య, అదేవిధంగా రేషన్, ఇటువంటి సమస్యలన్నీ కూడా అడిగి తెలుసుకున్నారు. అలాగే ఏదైతే ఇటీవల 16 మంది మృతి చెందారో దానికి సంబంధించి కూడా ఆ చావు గల కారణాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రభుత్వం నుంచి ఎటువంటి నష్టపరిహారం వచ్చింది, ప్రభుత్వ అధికారులు వస్తున్నారా లేదనేది కూడా పూర్తిగా తెలుసుకున్నారు. ఖచ్చితంగా ఎవరైతే చనిపోయిన 16 కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలకు పార్టీ తరపున కూడా మేము సహాయం చేస్తాము, నష్టపరిహారం అందిస్తామని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిసేపటి కింద ప్రకటించడం జరిగింది. వీడియో దాస్తో కలిసి కరెస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, చాపరాయి నుండి.
చాపరాయికి వెళ్లే ముందు వైఎస్ జగన్ కడారికోటలో గిరిజనులతో సమావేశమయ్యారు. ఆ వివరాలు షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. స్టే ట్యూన్డ్. వైఎస్ జగన్ వై రామవరం మండలం కడారికోటలో గిరిజనులతో సమావేశమయ్యారు. జోరు వాన కురుస్తున్నా లెక్క చేయకుండా ఏజెన్సీ ప్రాంతాల్లో అష్టకష్టాలు పడుతున్న అడవి బిడ్డల బాధలు తెలుసుకునేందుకు కడారికోట గ్రామానికి చేరుకున్నారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. కనీసం త్రాగునీరు, రేషన్ కార్డులు, ఉపాధి హామీ కార్డులు లేవంటూ గిరిజనులు వైఎస్ జగన్కు తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు. ఎంతగా అడిగినా అధికారులు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదిలో తాను 3 సార్లు ఏజెన్సీ ప్రాంతానికి వచ్చానని, ప్రతిసారి చంద్రబాబు ప్రభుత్వం ఏదో చేస్తున్నట్లు ప్రకటనలు చేయటమే తప్ప ఏమీ జరగటం లేదని జగన్ మండిపడ్డారు. దాదాపుగా 17 మంది చనిపోయిన పరిస్థితుల్లో దాదాపుగా సంవత్సరం వెనక్కి మునిపే మన నియోజకవర్గంలోనే ఇక్కడే ఇంతకు ముందు కాళ్ళువాపు వల్ల దాదాపుగా కాళ్ళువాపు వ్యాధి వచ్చి జ్వరాలు పెరిగి దాదాపుగా 16 మంది చనిపోయిన పరిస్థితులు మన నియోజకవర్గంలో చూశాం. ఈ మధ్య కాలంలోనే, ఇదే సంవత్సర కాలంలోనే ఇది కాక మరో 57 మంది మాతా శిశు తల్లి బిడ్డలు చనిపోయిన పరిస్థితులు కూడా చూశాం. మళ్ళీ ఇవాళ ఇక్కడ 17 మంది విష జ్వరాలు, మలేరియా, మాల్ న్యూట్రిషన్ అంటే అనేమియా తక్కువ ఉండి, అనేమియా వచ్చి అంటే బ్లడ్ శాతం తక్కువ ఉండి అనేమియా వచ్చి రక్తహీనత వల్ల మళ్ళీ చనిపోతా ఉన్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. దాదాపుగా సంవత్సర కాలంలోనే దాదాపుగా ఇది నాకు 3వసారి అనుకుంటా నేను ఈ ప్రాంతానికి రావడం. వచ్చిన ప్రతిసారి మనం ఈ ప్రాంతానికి వస్తా ఉన్నాం. వచ్చిన ప్రతిసారి అదిగో జగన్ వస్తా ఉన్నాడు అని చెప్పి అప్పటికప్పుడు ఒక మంత్రులు, అప్పటికప్పుడు అధికారులు, అప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. ఇదిగో అది చేసేస్తున్నాం, ఇదిగో ఇది చేసేస్తున్నాం అని చెప్పేస్తారు. మళ్ళీ జగన్ వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది అని అంటే ఏమీ జరగదు. మళ్ళీ 20 ఘటనలు జరిగితే అది చనిపోతే మే 29వ తారీఖు నుంచి జూన్ 25వ తారీఖు దాకా దాదాపుగా 17 మంది చనిపోతే, ఈ కాలంలోనే మే 29 నుంచి జూన్ 25 ఈ కాలంలోనే దాదాపుగా 35 మంది ఈ రంపచోడవరం ఏరియా హాస్పిటల్ అయితేనేమి, లేదా మరేడమల్లి పిహెచ్సి సెంటర్లో అయితేనేమి దాదాపుగా 35 మంది హాస్పిటల్ పాలయ్యారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి మంత్రులు, ప్రభుత్వం నుంచి పెద్దలు వాళ్ళు మాట్లాడే మాటలు ఏమిటో తెలుసా? మాకు తెలియదు, ఇంతమంది పిట్టలుగా రాలుతా ఉన్నా మాకు తెలియదు, మాకు ఎవరు చెప్పలేదట. వాళ్ళ హాస్పిటళ్లలోనే దాదాపుగా 35 మంది హాస్పిటళ్లలో ట్రీట్మెంట్ చేసుకుంటా ఉన్నారు. దాదాపుగా 17 మంది చనిపోతే మాకు తెలియదు అని చెప్పి బాధ్యత లేకుండా మంత్రులు మాట్లాడే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ చూస్తే ఏఎన్ఎంలు ఎవరు కూడా ట్రాన్స్ఫర్లు అయిపోతారు. కొత్త ఏఎన్ఎం వేశారట, ఆ కొత్త ఏఎన్ఎం సెలవు మీద పోయారట, లీవ్లో వెళ్ళిపోయారట. మామూలుగా అయితే కొత్తోడు వచ్చిన తర్వాత పాతోడు ట్రాన్స్ఫర్ చేస్తారు, రిలీవ్ చేస్తారు.
కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే కొత్తోడు రాడు సెలవు మీద రాకముందే సెలవు పెడతాడు, కొత్తోడు రాకముందే పాత్రలను పంపించేస్తాడు. గ్రామాలకి 108 అన్నది 104 అన్నది గ్రామాలకు ఎక్కడ కూడా కనిపించని పరిస్థితి. మొత్తం రంపచోడవరం మండలంలో దాదాపుగా 11 మండలాలు ఉంటే ఉండేటి ఎన్ని అంబులెన్సులు అంటే 7 అంబులెన్సులు ఉన్నాయట. ఆ 7లో కూడా పని చేయక మూడుతా ఉన్న పరిస్థితులు. ఆ అంబులెన్స్కు డీజిల్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వానికి మనసు రాక, డీజిల్ కూడా ఇవ్వక, డీజిల్ ఖర్చులు కూడా ఇవ్వక, డాక్టర్లే హాస్పిటల్ ఖర్చుల నుంచి డీజిల్కి ఇచ్చేదాని కోసం అని చెప్పి వాళ్ళే పెట్రోల్ బంక్ ఓనర్లతో డాక్టర్లు మాట్లాడుకుంటా ఉన్న పరిస్థితి. ఇవాళ పరిస్థితి ఎలా ఉండేదంటే హాస్పిటల్లో పేషెంట్లు పోతే డాక్టర్లు ఉండడమ్మా. డాక్టర్లు దాదాపుగా ఇన్ని ఖాళీలున్నా కూడా 3 సంవత్సరాల నుంచి ఒక్క నోటిఫికేషన్ ఇవ్వాలి. మంత్రులు చెప్తారు ఏమంటే ఏజెన్సీ ప్రాంతంలో డాక్టర్లు ఎవరు రావడానికి ఇష్టపడటం లేదు, పనులు చేయడానికి ఇబ్బంది పడతా ఉన్నారు అని. డాక్టర్లు రావడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ గవర్నమెంట్ వారు పరీక్షలు పెట్టి నోటిఫికేషన్ ఇచ్చేదానికి సిద్ధంగా లేరు. డాక్టర్లు రావడానికి సిద్ధంగా ఉన్నారు, గవర్నమెంట్ ఉద్యోగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఏజెన్సీ ప్రాంతాలు ప్రజలకు తోడుగా ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ 3 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ పట్టించుకోవడంలో కాంట్రాక్ట్కి సంబంధించి డాక్టర్లను పెట్టుకున్నారట. ఆ పెట్టుకున్న కాంట్రాక్ట్ డాక్టర్లకు కూడా 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి 1 నెల జీతం ఇస్తారు. నర్సులు కాంట్రాక్ట్ ఎంతవరకు జీతాలు లేదట. ఎవరైనా కూడా ఏం పని చేస్తాడు, ఎవరైనా కూడా వచ్చి తోడుగా నిలబడాలని ఆలోచన ఎలా చేస్తారు. 108కి ఏమో పెట్రోల్కు డీజిల్కు బండ్లకు డబ్బులు, డ్రైవర్లు స్ట్రైక్ చేస్తా ఉన్నా పట్టించుకోరు, డాక్టర్లకు జీతాలు ఇవ్వరు, నర్సులకు జీతాలు ఇవ్వరు. కొత్త డాక్టర్లను గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చి రిక్రూట్ చేసుకోవాల్సిన కార్యక్రమం రిక్రూట్మెంట్ చేసుకోదు. ఏ రకంగా ప్రభుత్వం మనకు తోడుగా ఉంటుంది? ఇటువంటి పరిస్థితుల్లో మనుషులు పిట్టలు రోడ్లు లేక బస్సుల కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి బియ్యం తెచ్చుకునే పరిస్థితి. ఆ బియ్యం అనేది కూడా చాలని బియ్యం, చాలని పద్ధతిలో బియ్యాలు ఇస్తా ఉన్నారు. ఆ ఇచ్చిన బియ్యానికి కూడా, రేషన్ బియ్యానికి కూడా బియ్యం తీసుకోవాలి అని అంటే సబ్బులు కొనుక్కుంటే పరిస్థితి బియ్యం మీరట. ఏదైనా పరిస్థితి సబ్బులు కొంటేనే బియ్యం ఇస్తారు సార్. ఇంత దారుణంగా బియ్యం ఇచ్చే కాడ కూడా సబ్బులు కొనుక్కుంటేనే, ఆ కారణం ఏమిటంటే ఆ సబ్బులు కొనుక్కునే కారణం నుంచి గిరిజన కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి వాళ్ళల్లో అక్కడ పనిచేసే వాళ్ళకి జీతాలు ఇవ్వడం లేదట. మీరు సబ్బులు కొనుక్కుంటేనే కమిషన్లు వస్తాయి, కమిషన్లతోనే వాళ్ళకి జీతాలు ఇవ్వాలట. కాబట్టి ఖచ్చితంగా బియ్యం వేయాలంటే సబ్బులు కొనుక్కోవాలి. ఇంత దారుణంగా ఆ బియ్యం కోసం అని చెప్పి గంటలు నడుచుకుంటూ పోయి ఆ బియ్యం తెచ్చుకోవడానికి సరికే 1 రోజంతా పూర్తిగా నడకకే సరిపోతుంది. ఆ తర్వాత వచ్చిన వాళ్లకు ఆ బియ్యం చాలని బియ్యంతో పిల్లలకు సైతం ఇవాళ బియ్యం కూడా, అన్నం కూడా సరిగ్గా పెట్టలేని పరిస్థితుల్లో ఇవాళ రంపచోడవరం హాస్పిటల్లోనూ ఇవాళ పరిస్థితి ఏమిటి అంటే చిన్న పిల్లలకు రక్తం మార్పిడి చేస్తా ఉన్నారు, అంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేస్తా ఉన్నారు, అంటే రక్తం ఎక్కిస్తా ఉన్నారు. రక్తం లేక రక్తం వెళ్తుంది అంటే 4% ఎనీమియా. కారణం పౌష్టికాహారం లేదు, కారణం తిండి లేదు. ఇది ఇక్కడ గిరిజన ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులు. నీళ్లుండవు, రోడ్లుండవు, పట్టించుకునే నాతులుండడు. ఆ ఐటీడీఏ ఫండ్స్ అన్నది ఏదైతే ఉన్నాయో ఆ ఐటీడీఏ ఫండ్స్ అన్నది మానిటర్ చేయాల్సింది ట్రైబ్స్ అడ్వైజరీ కమిషన్. ట్రైబ్స్ అడ్వైజరీ కమిషన్ అన్నది మనకు చట్టం ప్రకారం మనకు ఇచ్చిన హక్కు. అది ఖచ్చితంగా గిరిజన ప్రాంతాల్లో ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలందరినీ కూడా ఖచ్చితంగా
ఆ గిరిజన సలహా మండలికి సంబంధించి సభ్యులు కావాలి. అటువంటిది మనకు కాన్స్టిట్యూషన్ మనకు ఏదైతే చట్ట ప్రకారం మనకు కాన్స్టిట్యూషన్ మనకు ఆ రైట్ ఇస్తే ఆ రైతును చంద్రబాబు నాయుడు 3 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా గిరిజన ప్రాంతంలో గెలిచిన వాళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అని చెప్పి చివరికి చంద్రబాబు నాయుడు ఆ గిరిజన సలహా మండలిని కూడా వేయకుండా పక్కన పెట్టేశారు. పక్కన పెట్టినందుకు ఇవాళ ఐటీడీఏ నిధులు ఎలా ఖర్చు చేస్తా ఉన్నారు అని చెప్పి అడిగే నాతుడు లేడు. ఇవాళ అదే ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీ, అదే గిరిజన సలహా మండలి ఏసీ మనకు చట్ట ప్రకారం మనకు జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు గిరిజనులకు మేలు చేసే కార్యక్రమం ఏ కోసానా కూడా లేదు. అసలు గిరిజనులకు చంద్రబాబు నాయుడు గారికి అసలు పేదవాడు అంటేనే ఒక కోపం. ఏ పేదవాడికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో మేలు జరగదు. ఇంతకు ముందు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో మేలు జరిగింది. నిజంగా పేదవాడికి ఏదైనా భూములు ఇచ్చిన పరిస్థితి ఎక్కడైనా ఇచ్చినారు అంటే అది ఒక్క దివంగత పేదవాడికి ఏదైనా ఇల్లు కట్టించినారు అంటే అది ఒక్క దివంగత పేదవాడు 3 నిమిషాల్లో అంబులెన్స్ వచ్చి పేదవాడిని హాస్పిటల్లో చేర్పించి వైద్యం చేయించింది అంటే అది ఒక్క దివంగత ఇంజనీరింగ్ కాలేజీ లాంటి కాలేజీల్లో చేరితే ఆ కాలేజీల్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆ పిల్లలను చదివించే దానికోసం ఎంత డబ్బు ఖర్చు అయినా కూడా పర్వాలేదు, పూర్తిగా దానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ ఎంతైతే అవసరం ఉందో అది పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కింద ప్రభుత్వం ఇచ్చేది చూస్తే కేవలం 35,000 రూపాయలు మాత్రమే ఉంది. మిగిలిన 65,000 70,000 పరిస్థితి ఏమిటి అని అడిగితే ఇల్లు అమ్ముకుంటారులే అని చెప్పి ఇవాళ ప్రభుత్వం ఆ పిల్లలను చదువు మానేసే పరిస్థితిలోకి తీసుకొని పోయే పరిస్థితిలో ఉంది. ఏదైనా జరిగింది అంటే ఒక గొప్ప కార్యక్రమం ఏదైనా జరిగింది అంటే అది అందరం కూడా గుడ్డల మీద చేసుకుని చెప్పాలి అంటే అది ఒక్క దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. శనివారం ఉదయం రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో చాపరాయి జ్వర పీడితులను వైఎస్ జగన్ పరామర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న 34 మంది బాధితుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులు చాలా నీరసంగా ఉండటాన్ని చూసి చలించిపోయారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. ఏజెన్సీలో కనీస మౌలిక సదుపాయాలు లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు సర్కారుపై మండిపడ్డారు. ఏజెన్సీలో వైద్యుల కొరత ఉందని చెబుతున్న ప్రభుత్వం ఎందుకు ఉద్యోగాల భర్తీ చేయటం లేదని ప్రశ్నించారు. ప్రాంతానికి రాను అని అంటారు. వీళ్ళందరికీ వీళ్ళే స్టేట్మెంట్ ఇస్తారు. మరోవైపు చూస్తే 3 ఏళ్ళు అయిపోయింది డాక్టర్లకు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇంతవరకు ఇలా నోటిఫికేషన్ ఇచ్చి పిలిస్తే ఏ డాక్టర్ అయినా కానీ ఇక్కడ ఉత్సాహంగా పనిచేయడానికి కూడా సిద్ధంగానే ఉంటారు. రారు. కాంట్రాక్ట్ బేసిస్ కింద వీళ్ళ డాక్టర్లను కొంతమందిని తీసుకుంటారు. వాళ్ళ జీతాలు 4 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి 1 నెల జీతం ఇస్తారు. అది కూడా 3 సంవత్సరాల నుంచి 39,000 జీతం ఇస్తూ ఉన్నారు. వాళ్ళేమో లేటెస్ట్ జియో ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం 52,000 ఇవ్వాలి. ఆ 52,000 సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మాకు ఇవ్వాలి కదా అని చెప్పి డాక్టర్లు అడుగుతూ ఉంటే కొత్తగా రిక్రూట్ చేసుకున్న వాళ్ళకి 52,000 ఇస్తారు. 3 ఏళ్ళ కింద నుంచి పనిచేసే వాళ్ళకి 39,000 ఇస్తారు. డాక్టర్లు లేరు. డాక్టర్లు ఉండరు. 108 సరిగ్గా పనిచేయవు. 108 నెంబర్లు తక్కువ ఉన్నాయి. చివరికి డీజిల్ కూడా డబ్బులు లేక డాక్టర్లు ఇక్కడ హాస్పిటలే సబ్సిడైజ్ చేయాల్సి ఆ హాస్పిటలే పెట్రోల్ బంకులు ఓనర్లు పెట్రోల్ బంకులతో మాట్లాడాల్సిన అధ్వానమైన పరిస్థితుల్లో ఇక్కడ 108 నడుస్తూ ఉంది. కూడా 8 మంది అతని 30 కేజీలు బియ్యం ఏం సరిపోతుంది? అందరి పిల్లలకు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్. చిన్న పిల్లలు నడుచుకొని పోయి తెచ్చుకునేదానికి 2 గంటలు ఒక్కొక్కసారి నడుచుకొని పోయి తెచ్చుకునేదాన్ని 2 గంటలు పడతాను. ఫోన్ 2 గంటలు, 4 గంటలు. ఉపాధి హామీ పనులు లేవు. ఇది చంద్రబాబు నాయుడు గారి పాలన. ఈ పాలన జస్టిఫై చేసుకునేదానికి అది చెప్పరు.
1.5 సంవత్సరంలో నేను 3వసారి ఈ రంపచోడవరం ప్రాంతానికి రావడం. కాళ్ళ వాపుతో చనిపోతే 16 మంది, మాల్ న్యూట్రిషన్తో 25 ఉంది. ఇప్పుడు మళ్ళీ జ్వరాలు మాల్ న్యూట్రిషన్తో మళ్ళీ ఇవాళ 17 మంది. రిపీటెడ్గా మాల్ న్యూట్రిషను, రిపీటెడ్గా పళ్ళు లేకపోవడము, రిపీటెడ్గా బియ్యం సరిపోకపోవడము, రిపీటెడ్గా ఇవన్నీ కనిపిస్తూ ఉన్నా దాని గురించి అడ్రస్ చేయకపోగా ఏదో ఒకటి వైల్డ్ స్టేట్మెంట్లు, ఒకడు మూఢనమ్మకాలతో చనిపోతున్నారని ఒకరు స్టేట్మెంట్ ఇవ్వడం, ఇంకొకడేమో ఫుడ్ పాయిజనింగ్ అని ఇంకొకటి స్టేట్మెంట్ ఇవ్వడం, ఇంకొక స్టేట్మెంట్ ఇవ్వడం, ఇంకొకరు ఆవు చచ్చిపోయిందని ఇంకొకటి స్టేట్మెంట్ ఇవ్వడం. అసలు ఎప్పుడన్నా ఇటుకు వచ్చి వీళ్ళ పేషెంట్లతో మాట్లాడి వీళ్ళు ఎందుకు చనిపోతున్నారు అని చెప్పి అడిగి విచారణ చేసి వీళ్ళ ఊర్లకు వెళ్ళి వాళ్ళ ఊర్లలో పరిస్థితి ఏమిటి ఒకసారి చూస్తే అర్థమవుతుంది. రోడ్లు వేయలేని పరిస్థితిలో ఉన్నారు. 70 కుటుంబాలు అక్కడ ఉంటే, 70 కుటుంబాలు ఇస్ నాట్ స్మాల్. 75 కుటుంబాలు ఉంటే ఇట్స్ నాట్ స్మాల్ నెంబర్. లేరు, అంబులెన్సులు సరిగ్గా లేవు. 11 మండలాలు ఉంటే 7 అంబులెన్సులు, దాని పరిస్థితి కూడా అంతే దారుణంగా ఉంది. వాటర్ కూడా జీతాలు దానిలో డీజిల్ కూడా డాక్టర్లు మాట్లాడాల్సి వస్తుంది. ఇంత దారుణంగా ఉంది. ఇంపార్టెంట్ ఐటీడీఏ ఫండ్స్కి సంబంధించి సూపర్వైజ్ చేసేది ఎవరు? ట్రైబ్స్ అడ్వైజరీ కమిషన్, ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్. ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్ ఎందుకు వేయలేదు? ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్ వేస్తే న్యాచురల్గా ఐటీడీఏ ఫండ్స్ని సూపర్వైజ్ చేస్తారు. ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్లో ఉండాల్సింది ఎవరు? అందరు ఎమ్మెల్యేలు, అందరూ ఎస్టీ ఎమ్మెల్యేలు అందరూ ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్స్. అందరూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కాబట్టి ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిలే లేదు. కాన్స్టిట్యూషనల్ రైట్ కాబట్టి ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్ లేకపోవడం వల్ల ఐటీడీఏ ఫండ్స్ని సూపర్వైజ్ చేసేవాడు లేడు. ఇంత దారుణంగా విష జ్వరాలతో అల్లాడుతున్నా ఇప్పటి వరకు జగన్ తప్ప ఏ ఒక్క నేత కూడా తమ ప్రాంతానికి రాలేదని చాపరాయి గ్రామస్తులు వాపోతున్న పరిస్థితి చూసాం. కనీసం ఇప్పటైనా ప్రభుత్వం స్పందించాలని ఆశిద్దాం. ఆ గిరిజనుల కష్టాలు తీరాలని కోరుకుందాం. ఇది అడవి బిడ్డలకు అండగా స్పెషల్ ఎడిషన్. స్టే ట్యూన్డ్.